హాయ్ ఎవ్రీవన్ 2024-25 అకాడమిక్ ఇయర్కు సంబంధించి యూడేస్ ప్లస్ పోర్టల్లో టీచర్ మాడ్యూల్ డేటాను అప్డేట్ చేసే విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా udays+.gov.in అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. టీచర్ మాడ్యూల్ లాగిన్ బటన్ పై ప్రెస్ చేయాలి. టీచర్ మాడ్యూల్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. యూడేస్ ప్లస్ పోర్టల్ లాగిన్ క్రెడెన్షియల్స్ యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ బటన్ పై ప్రెస్ చేయాలి. లాగిన్ పై ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది హోమ్ పేజ్లో క్లిక్ హియర్ టు ఓపెన్ టీచింగ్ ఆర్ నాన్ టీచింగ్ టు ఫిల్ డేటా టైల్ని ప్రెస్ చేయాలి. తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది టీచింగ్ ఆర్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఇన్ పొజిషన్ కౌంట్ అని కనిపిస్తుంది. ప్రస్తుతము స్కూల్లో పనిచేసినటువంటి రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్, నాన్ రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇక్కడ మనకి టోటల్ ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా ఇన్కంప్లీట్ స్టేటస్ కనిపిస్తుంది. టోటల్ నంబర్ పై ప్రెస్ చేస్తే స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ యొక్క లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. అప్డేట్ చేయని వారికి మొత్తం డేటా అంతా కూడా రెడ్ కలర్లో కనిపిస్తుంది. జనరల్ ప్రొఫైల్, అపాయింట్మెంట్ అండ్ టీచింగ్ ప్రొఫైల్, ట్రైనింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ 3 సెక్షన్స్ కూడా రెడ్ కలర్లో కనిపిస్తుంది. అప్డేట్ చేసిన తర్వాత గ్రీన్ కలర్లోకి మారడం జరుగుతుంది. స్టేటస్ ఆర్ యాక్షన్ వద్ద కూడా ఇన్కంప్లీట్ అని కనిపిస్తుంది. డేటాను అప్డేట్ చేయడం కోసము మనము జనరల్ ప్రొఫైల్ డేటా అప్డేట్ చేయాలి. అదేవిధంగా అపాయింట్మెంట్ అండ్ టీచింగ్ ప్రొఫైల్ డీటెయిల్స్ను అప్డేట్ చేయాలి. ట్రైనింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ కూడా అప్డేట్ చేయవలసి ఉంటుంది. ముందుగా జనరల్ ప్రొఫైల్ అప్డేట్ చేయడం కోసము పర్టికులర్ టీచర్ యొక్క జనరల్ ప్రొఫైల్ పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది నేమ్ మనకు డిఫాల్ట్ గా కనిపిస్తుంది. జెండర్, డేట్ ఆఫ్ బర్త్ డిఫాల్ట్ గా మనకి సెలెక్ట్ అయి ఉంటుంది. స్టాఫ్ కోడ్, ట్రెజరీ కోడ్ మనకి కనిపిస్తుంది. ఏదైనా మాడిఫై చేయాలనుకుంటే మనము మాడిఫై చేసుకోవచ్చు తప్పుగా ఉన్నట్లయితే. అదేవిధంగా సోషల్ కేటగిరీ మనకి కనిపిస్తుంది. రాంగ్గా ఉన్నట్లయితే డౌన్ సైడ్ యారో ప్రెస్ చేసి మీరు అప్డేట్ చేసుకోవచ్చు. హైయెస్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్ మీకు కనిపిస్తుంది. గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎంఫిల్, పిహెచ్డి, పోస్ట్ డాక్టరల్ మీ యొక్క క్వాలిఫికేషన్ను అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రేడ్ ఆర్ డిగ్రీ వద్ద డౌన్ సైడ్ యారో ప్రెస్ చేసి మీరు సెలెక్ట్ చేసిన అకాడమిక్ క్వాలిఫికేషన్ సంబంధించి స్పెషలైజేషన్ను సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ హైయెస్ట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ను సెలెక్ట్ చేయాలి. డౌన్ సైడ్ యారో ప్రెస్ చేసి మీ యొక్క హైయెస్ట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ను సెలెక్ట్ చేయాలి. డిఈడి, బిఈడి, ఎంఈడి ఈ విధంగా మీకు రిలేటబుల్ అయినటువంటి హైయెస్ట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ను సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ మొబైల్ నంబర్ మనకి కనిపిస్తుంది, అప్డేట్ చేసుకోవచ్చు తప్పుగా ఉన్నట్లయితే. అదేవిధంగా ఈమెయిల్ ఐడి కనిపిస్తుంది, దాన్ని మీరు అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆధార్ నంబర్ ఆఫ్ స్టాఫ్, ఆధార్ నంబర్, మాస్క్డ్ ఆధార్ నంబర్ కనిపిస్తుంది. ఆధార్ నంబర్లో చివరి 4 డిజిట్స్ కనిపిస్తాయి. నేమ్ యాజ్ పర్ ఆధార్లో ఉన్నటువంటి నేమ్ కనిపిస్తుంది. నెక్స్ట్ మెన్షన్ ద లెవెల్ అప్ టు విచ్ ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ ఆర్ స్టడీడ్. కింద ఇచ్చినటువంటి సబ్జెక్ట్స్ అనేవి ఏ హైయెస్ట్ క్లాస్ వరకు చదివారో సెలెక్ట్ చేయవలసి ఉంటుంది.
మ్యాథ్స్ మీరు ఏ గ్రేడ్ వరకు చదివారో సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా సైన్స్, ఇంగ్లీష్, సోషల్ సైన్స్, లాంగ్వేజ్ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ టైప్ ఆఫ్ డిసబిలిటీ ఇఫ్ ఎనీ, డిసబిలిటీ ఏవైనా ఉన్నట్లయితే డౌన్ సైడ్ యారో ప్రెస్ చేసి డిసబిలిటీని సెలెక్ట్ చేయాలి. నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటుంది రెగ్యులర్ అని, రెగ్యులర్ వారికి, మిగతా వారికి అప్లికేబుల్ అయ్యే అంశాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, కాంట్రాక్టర్, గెస్ట్ ఫ్యాకల్టీ అని. నెక్స్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ సర్వీస్ కనిపిస్తుంది. సర్వీస్లో జాయినింగ్ అయిన డేట్ని మనం ఎడిట్ చేయడానికి ఆప్షన్ లేదు. డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రెజెంట్ స్కూల్ ఎడిట్ చేసుకోవడానికి మనకి ఆప్షన్ ఉంది. రాంగ్గా ఉన్నట్లయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. డేటా అంతా వెరిఫై చేసుకున్న తర్వాత అప్డేట్ బటన్పై ప్రెస్ చేయాలి. అప్డేట్ బటన్పై ప్రెస్ చేసిన తర్వాత జనరల్ ప్రొఫైల్ కంప్లీట్ అయినట్లుగా మనకి గ్రీన్ కలర్లోకి రావడం జరుగుతుంది. తర్వాత అపాయింట్మెంట్ అండ్ టీచింగ్ ప్రొఫైల్ పై ప్రెస్ చేయాలి. టైప్ ఆఫ్ టీచర్ వద్ద డౌన్ సైడ్ యారో ప్రెస్ చేసి కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ను సెలెక్ట్ చేయాలి. క్లాసెస్ స్టార్ట్ వద్ద డిఫాల్ట్గా ప్రైమరీ అని కనిపిస్తుంది. నెక్స్ట్ అపాయింటెడ్ ఫర్ ఆప్షన్ వద్ద డౌన్ సైడ్ యారో ప్రెస్ చేసి ప్రైమరీ టీచర్, ప్రీ ప్రైమరీ, హెడ్ మాస్టర్, ప్రిన్సిపల్, హెడ్ మాస్టర్, వైస్ ప్రిన్సిపల్ ఈ విధంగా మనకు ఆప్షన్స్ కనిపిస్తాయి. సో రిలేటబుల్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. అపాయింటెడ్ ఫర్ సబ్జెక్ట్ వద్ద డౌన్ సైడ్ యారో ప్రెస్ చేసి మీరు ఏ సబ్జెక్ట్కి అయితే అపాయింట్ అయ్యారో ఆ సబ్జెక్ట్ను సెలెక్ట్ చేయాలి. ప్రైమరీ వారు, ఎస్జిటిగా అపాయింట్ అయిన వారు ఆల్ సబ్జెక్ట్స్ ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి. మెయిన్ సబ్జెక్ట్ టాట్ 1 వద్ద డౌన్ సైడ్ యారో ప్రెస్ చేసి ఆల్ సబ్జెక్ట్ను సెలెక్ట్ చేయాలి. మెయిన్ సబ్జెక్ట్ టాట్ 2 వద్ద ఏదైనా సబ్జెక్ట్ను సెలెక్ట్ చేయవచ్చు ఎస్జిటి వారు. వెదర్ ద టీచర్ ఈజ్ ఆన్ డెప్యుటేషన్ ఇన్ ది స్కూల్ ఫ్రమ్ ద అదర్ స్కూల్, అదర్ స్కూల్ నుంచి టీచర్ డెప్యుటేషన్లో ఉన్నట్లయితే ఎస్ అని సెలెక్ట్ చేయాలి, కాకపోతే నో అని సెలెక్ట్ చేయాలి. వెదర్ టీచర్ ఈజ్ టీచింగ్ ఎట్ అదర్ స్కూల్ యాజ్ గెస్ట్ ఆర్ కాంట్రాక్చువల్ ఆర్ డెప్యుటేషన్, టీచరు వేరే స్కూల్లో డెప్యుటేషన్గా వర్క్ చేస్తున్నట్లయితే ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేయాలి, లేకపోతే నో అని సెలెక్ట్ చేయాలి. తర్వాత అప్డేట్ బటన్పై ప్రెస్ చేయాలి. అప్డేట్ బటన్పై ప్రెస్ చేస్తే మనకి అపాయింట్మెంట్ అండ్ టీచింగ్ ప్రొఫైల్ డీటెయిల్స్ అప్డేట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ట్రైనింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ వద్ద ద ట్రైనింగ్ ఫర్ టీచింగ్ సిడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థుల కొరకు ట్రైనింగ్ తీసుకున్నట్లయితే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేయాలి. ట్రైన్డ్ ఇన్ కంప్యూటర్ ఫర్ యూజ్ ఇన్ టీచింగ్లో కంప్యూటర్ యూజ్ చేయడం కోసము ట్రైనింగ్ తీసుకున్నట్లయితే ఎస్ అని సెలెక్ట్ చేయాలి, లేకపోతే నో అని సెలెక్ట్ చేయాలి. ట్రైనింగ్ రిసీవ్డ్ వద్ద డౌన్ సైడ్ యారో ప్రెస్ చేసి మీరు ఏ కేటగిరీకి సంబంధించి ట్రైనింగ్ తీసుకున్నారో ఆ కేటగిరీని సెలెక్ట్ చేయాలి. సబ్జెక్ట్ నాలెడ్జ్, పెడగాజికల్ ఇష్యూస్, ఐసిటీ స్కిల్స్ ఈ విధంగా ఏ కేటగిరీకి సంబంధించి ట్రైనింగ్ తీసుకున్నారో ఆ కేటగిరీని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ట్రైనింగ్ నీడ్స్ వద్ద డౌన్ సైడ్ యారో ప్రెస్ చేసి మీకు ఏ రకమైన ట్రైనింగ్ అవసరమో ఆ రకమైన అంశాన్ని సెలెక్ట్ చేయాలి. విత్ ద టీచర్ రిసీవ్డ్ ట్రైనింగ్ అండర్ నిష్ఠలో భాగంగా మీరు ట్రైనింగ్ తీసుకున్నట్లయితే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ వర్కింగ్ డేస్ స్పెంట్ ఆన్ నాన్ టీచింగ్ అసైన్మెంట్స్ సంబంధించి మీరు వర్కింగ్ డేస్ను ఉపయోగించినట్లయితే ఆ వర్కింగ్ డేస్ను మెన్షన్ చేయాలి, లేకపోతే 0 అని వదిలేయాలి. నెక్స్ట్ లాంగ్వేజెస్ ఇన్ విచ్ ద టీచర్ ఈస్ హ్యావింగ్ వర్కింగ్ నాలెడ్జ్ సంబంధించి ఏ లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉందో ఆ యొక్క లాంగ్వేజెస్ను సెలెక్ట్ చేయాలి. లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, లాంగ్వేజ్ 3 సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ వెదర్ ట్రైనర్ ఇన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆడిట్ ఫర్ ఎన్ష్యూరింగ్ చైల్డ్ సేఫ్టీ గురించి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆడిట్ ఫర్ స్కూల్ ట్రైనింగ్ తీసుకున్నట్లయితే ఎస్ అని సెలెక్ట్ చేయాలి, లేకపోతే నో అని సెలెక్ట్ చేయాలి.
whether received training on cyber safety and psycho social aspects వద్ద సైబర్ సేఫ్టీ అండ్ సైకో సోషల్ ఆస్పెక్ట్స్ గురించి ట్రైనింగ్ తీసుకున్నట్లయితే ఎస్ అని సెలెక్ట్ చేయాలి, లేకపోతే నో అని సెలెక్ట్ చేయాలి. వెదర్ రిసీవ్డ్ ట్రైనింగ్ ఇన్ ఎర్లీ ఐడెంటిఫికేషన్ సపోర్ట్ అండ్ క్లాస్ రూమ్ సపోర్ట్ ఫర్ సిడబ్ల్యూఎస్ఎన్ సంబంధించి ట్రైనింగ్ తీసుకున్నట్లయితే ఎస్ అని సెలెక్ట్ చేయాలి, లేకపోతే నో అని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్, whether teacher is CTET or STET qualified. CTET or STET క్వాలిఫై అయినట్లయితే ఎస్ అని సెలెక్ట్ చేయాలి, లేకపోతే నో అని సెలెక్ట్ చేయాలి. ఎస్ అని సెలెక్ట్ చేసినప్పుడు ఏ ఇయర్లో క్వాలిఫై అయ్యారో ఆ ఇయర్ను ఎంటర్ చేయవలసి ఉంటుంది. whether capable of handling digital devices and VC applications, mobile, laptops, smart boards, desktops, projectors, the use of computers, టీచింగ్ కొరకు ఉపయోగించగలిగే సామర్థ్యం ఉన్నట్లయితే ఎస్ అని సెలెక్ట్ చేయాలి, లేకపోతే నో అని సెలెక్ట్ చేయాలి. సో డేటా అంతా వెరిఫై చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత అప్డేట్ బటన్పై ప్రెస్ చేయాలి. అప్డేట్ బటన్పై ప్రెస్ చేసిన తర్వాత టీచర్ యొక్క అప్డేట్ సెక్షన్లో జెండర్ ప్రొఫైలు, అపాయింట్మెంట్ అండ్ టీచింగ్ ప్రొఫైలు, ట్రైనింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ అన్నీ గ్రీన్ కలర్లోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా స్టేటస్ వద్ద కంప్లీటెడ్ అని కనిపిస్తుంది. నెక్స్ట్, స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ అందరి యొక్క జెండర్ ప్రొఫైల్, అపాయింట్మెంట్ అండ్ టీచింగ్ ప్రొఫైల్, ట్రైనింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ అప్డేట్ చేసిన తర్వాత రైట్ టాప్ కార్నర్ స్కూల్ డాష్బోర్డ్ పై ప్రెస్ చేయాలి. స్కూల్ డాష్బోర్డ్లో ఇన్కంప్లీట్ వద్ద 0 అని ఉంది, అంటే అప్డేట్ అయినట్లుగా కనిపిస్తుంది. నెక్స్ట్, ఓవరాల్ స్టేటస్ నాట్ మార్కెడ్ కంప్లీటెడ్ అని కనిపిస్తుంది. కంప్లీట్ చేసినట్లుగా మార్క్ చేయడం కోసము క్లిక్ హియర్ టు మార్క్ కంప్లీట్ బటన్ పై ప్రెస్ చేయాలి. రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్, నాన్ రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కనిపిస్తుంది. రిమార్క్స్ వద్ద ఆల్ డీటెయిల్స్ ఆర్ వెరిఫైడ్ అని టైప్ చేసి డిక్లరేషన్ బాక్స్ పై టిక్ చేసి అప్డేట్ స్టేటస్ పై ప్రెస్ చేయాలి. రిమార్క్స్ ఎంటర్ చేసి డిక్లరేషన్ బాక్స్ పై టిక్ చేసి అప్డేట్ స్టేటస్ బటన్ పై ప్రెస్ చేస్తే ఆర్ యూ షూర్ టు అప్డేట్ ద స్టేటస్ పాపప్ వస్తుంది. కన్ఫర్మ్ బటన్ పై ప్రెస్ చేయాలి. కన్ఫర్మ్ బటన్ పై ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి ఓవరాల్ స్టేటస్ మార్కెట్ కంప్లీటెడ్ అని కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము 2024-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి టీచర్ డేటాబేస్, టీచర్ మాడ్యూల్ని మనము అప్డేట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.